సోదర మహాశయులకు నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు 82 సంవత్సరాల వయసు. మా తాతలు, మా తండ్రులు, మా ముత్తాతలు, నేను కూడా చిన్నప్పటి నుంచి వైద్యం చేసి పేరు సంపాదించుకున్నాను. నాకు చిన్నప్పుడే వైద్యం చేస్తున్నాను కాబట్టి పిల్ల డాక్టర్ అని పేరు వచ్చింది. అంటే ఈ డాక్టర్ పిల్లవాడు, ఈ పిల్లవాడి ఈ డాక్టరు. అలా వైద్యం చేశాను. నా వైద్యాన్ని వాణి స్టూడియో వారు గమనించి వారు వచ్చి వారు నా సలహాలు అడిగి ప్రజలకి నా అభిప్రాయాలు, నా సలహాలు, నా వైద్య సూచనలు తెలియజేయమని కోరారు. వచ్చేది వేసవికాలము, మీ సలహాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. కాబట్టి ఇప్పుడు నా వీడియోని, నా సలహాలు మీకు ఇస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా వినండి, వైద్యం చేసుకోండి. నిర్జన ప్రదేశాల్లో కుక్కలు చనిపోయిన కుళ్ళిన మాంసాన్ని తిని నీళ్లు దొరక్క కుక్కకేమో రాబీస్ వ్యాధి వస్తుంది. ఈ రాబీస్ వ్యాధి ఎలాగొస్తుందంటే ఈ కుక్కకి నీళ్లు దొరకవు. నీళ్లు దొరకపోవడం వల్ల మాంసం తినడం వల్ల క్రిములు అవి కూడా బాడీలోకి వెళ్ళి ఎరుకుక్కగా మారుతుంది. దాన్ని పిచ్చి కుక్క, ఎరుకు కుక్క అంటారు. న్యూరోట్రాఫికల్ వైరస్ అనే క్రిమి వల్ల, కుక్క కాటు వల్ల మానవునికి రాబీస్ వ్యాధి వస్తుంది. ఈ రాబీస్ వ్యాధి దీన్ని నివారించుకోవాలి. అయితే ఎర్రి కుక్క అని ఎలా గుర్తించాలి? కుక్క కళ్ళు ఎర్రగా ఉంటాయి, డొక్కలు ఎగరేస్తూ పరిగెడుతుంది, చూపు వికారంగా చూస్తుంది, ఆకలి ఉండదు, ముట్టి నల్లగా ఉంటుంది, నోటంటూ సొంగ వస్తుంది, ఎటు వెళ్తుందో దాని ప్రయాణం దానికే తెలియదు, పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది. ఇలా జర్నీ చేస్తూ ఎదట ఏమొస్తే వాటిని కరిచేస్తుంది. అది కరవకపోతే దాని పళ్ళ నొప్పి వస్తుంది, వెంటనే వచ్చేట్లు కరిచేస్తుంది. కరిచేసి ఒక 2-3 మాసాల్లో చచ్చిపోతుంది ఆ కుక్క. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఎర్రి కుక్క కరిచిందని ఎలా నిర్ధారించుకోవాలి? ఎర్రి కుక్క కరిచిన తర్వాత 10 రోజుల నుంచి 3 మాసాల లోపల రాబీస్ వ్యాధి లక్షణాలు మానవుల్లో కనిపిస్తాయి. బలహీనంగా అయిపోవటం, కళ్ళు ఎర్రగా అయిపోవటం, స్పృహ తప్పిపోవటం, అనేక రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి చక్కని వైద్యం ఉంది ఆయుర్వేదంలో. ఆయుర్వేద వైద్యం పాటించండి. ఎరుకుక్క వ్యాధి నుంచి నివారణ పొందండి. ఎరుకుక్క కరిచిన వెంటనే ఆ గాయాన్ని 10 రిట్టకాయలు తీసుకొని, రిట్టకాయలు అంటే కుంకుడికాయలు చెదక్కొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా నొరగ చేసి ఆ గాయాన్ని శుభ్రంగా కడగండి. బాగా కడగండి. కడిగి పొడిబట్టతో తొడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాయం మీద గొడ్డుతో కానీ దేనితో కానీ కట్టరాదు. ఎటువంటి పాలు పొయ్యి రాదు, అంటించరాదు. ఏ గాయం ప్రశాంతంగా ఆరేటట్టు చూడాలి. అలా చూస్తూ 3 వారాలు 21 రోజు కడిగితే రాబీస్ వ్యాధి కనిపించుకుంటూ మాయమవుతుంది. రాబీస్ వ్యాధి కుక్క కరిచిందన్న అనుమానం వచ్చిన వాళ్ళు చేప, గుడ్డు, దుంప జాతి తినకుండా పచ్చిగా తీసుకొని, అదే మందు, ఒకే విషయం చెప్తున్నాను, రిట్టకాయతో కడిగిన తర్వాత మామిడి చిగుళ్ళు తీసుకొని బాగా పొడి చేసి, మామిడాకు చిగుళ్ళు కాస్త బెల్లం వేసుకొని రోజు ఒక మాత్రగా చేసుకొని ఇంటికి బిక్కంత మాత్ర వేసుకుంటే రాబీస్ వ్యాధి దాని అంతలేదు తగ్గిపోతుంది. ఎప్పుడు యవనంగా ఉండాలని చాలామంది కోరిక. యవనంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, మన ప్రవర్తన, మన నియమావళి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేసే దినచర్యలు అన్నీ సక్రమంగా ఉండాలి. ఉదయాన్నే లేవడం, అలా కూర్చొని ఉండకుండా టీ తాగడం ఇవన్నీ మానుకొని ఏమీ తినకుండానే ఏదో మనకున్న పని 10 గంటల వరకు పని చేయాలి. 10 గంటల పని అయిపోయిన తర్వాత ఏదో ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారాన్ని తీసుకున్నా కడుపు నిండిపోయేటట్టు తినకూడదు. కొంచెం ఆకలి ఉండేటట్టు తిని లేచిపోయి మళ్ళీ 11 గంటల దాకా మన పని చేయాలి. ఏదో పని చేయాలి. మళ్ళీ 11 నుంచి 12, 1 గంట వరకు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి తీసుకునేటప్పుడు కూర్చునే భంగిమ కూడా సరైన రీతిలో ఉండాలి. అలా చేయటం వల్ల బాడీలో
అన్ని ఎముకలు అన్ని జాయింట్లు బాగా పెరిగి మనకు నీరసం తగ్గి రోజు రోజు యవ్వనంగా ఉండాలని, కండరాలేమో కాల్షియం పెరిగి ఎక్సర్సైజ్ చేసినట్టు అన్ని అవయవాలు కదిలిక బాగుంటుంది. రెండోది ముఖ కాంతులు. మనం ఏదో జరిగిపోతుంది, ఏదో కావాలి, అదంతా నాకే కావాలి, ఇదంతా నాకే కావాలి, ఏదో తపన మనసులో పెట్టుకొని ఆలోచిస్తూనే కూర్చుంటే సంతోషం సగం బలం. ఆలోచన నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నీ ఆలోచన పెరుగుద్ది కానీ నీ ఆరోగ్యం పెరగదు. నువ్వు సంతోషంగా ఉండాలని, సర్వజన సుఖీభవ అందరూ బాగుండాలని నీ ప్రవర్తన, నీ మనసులో ఉండే కోరికల్ని అదుపులో పెట్టుకొని ఎంత కావాలో ఎలా జీవించాలో తెలుసుకొని మన పద్ధతులు పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటాం, యవ్వనంతో ఉంటాం. 90 సంవత్సరాలు వచ్చినా ఇటు పన్ను ఊగడం కానీ, కాలు వేయడం కానీ, నొప్పులు కానీ ఎటువంటివి ఉండవు, ఏ జ్వరము ఉండదు. అది భగవంతుడి ఇచ్చిన సృష్టి. మనకు మనం కల్పించుకొని మనం తినే ఆహారం, వాడే విధానం, తిరిగే ప్రవర్తన పెట్టి మన శరీరం పాడవుతుంటుంది. కాబట్టి సరైన రీతిలో ఆహారం తీసుకొని, సరైన రీతిలో టైం ప్రకారంగా మనం పనిచేసుకొని, సరైన పద్ధతిలో మనం ఆచరిస్తే సరైన మనసు ఉండాలి మానవుడికి ఎప్పుడు మనసు ఎలాగ ఉండాలి? అందరి పని సానుభూతి పెరిగి సరైన దృష్టిలో ఉండాలి. అపేక్ష ఉండకుండా మనసులో పెట్టుకొని హాయిగా పడుకుంటే మంచి నిద్ర, మంచి ఆరోగ్యం, మంచి ముఖ కదలికలు, మడతలు లేకుండా హాయిగా ఉండగలుగుతాడు. ఎటువంటి పనులు ఊడిపోకుండా హాయిగా ఉంటాడు. విచారం వల్ల మానవుడు కుంగిపోతాడు. విచారం లేకుండా సంతోషంగా ఉంటే సంతోష సగం బలం, ఆరోగ్యం మహాభాగ్యం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.